దేశ ప్రజలు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఇప్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం పర్లోపేట శివారు మహాత్మా జ్యోతిరావు పులే కాలనీలో ఇప్టు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభ జరిగింది. ముందుగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఇప్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర విప్లవ యువ కిశోరాలు సాగించిన పోరాటాల కారణంగానే బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని వదిలిపోయారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం రాజు, రాజ్ కుమార్, భైరవస్వామి, నరసింహ, సత్యనారాయణమూర్తి, సత్యబాబు, కృష్ణ, కెవి రమణ, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 7న కాకినాడలో ఉమ్మడి తూర్పులో సీతారామరాజు వర్ధంతిని ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు పోరాట వారసత్వాన్ని నేటికి కొనసాగించాల్సిన ఈ రోజు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే నిష్కాలం నాటి దోపిడీ పీడనలో కొనసాగుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది, అసమానతలు పెరిగాయి, పేదరికం పెరిగి, విద్యా వైద్యం అందరికీ అందుబాటులో లేవు. యువతరాన్ని, విద్యార్థుల్ని, మహిళ అందరినీ పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మౌలికమైన సమస్యలను పరిష్కరించకుండా ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి పాలక ఓట్ల కోసం, సీట్ల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రజల్ని వాడుకుంటూ ఉన్నారు. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో పోరాడితే తప్ప దేశంలో ఈ నిరుద్యోగం తగ్గదు, పేదరికం తగ్గదు, అసమానతలు పోవు. విద్యా వైద్యం కావాలంటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటానికి దేశ యువతరం ప్రజలు సిద్ధం కావాలని కార్మిక వర్గం తరపున IFTU దేశ ప్రజలందరికీ